ట్యాబ్లెట్స్ వాడుతున్న ఈ మజిల్కి బ్లడ్ సప్లై రావట్లేదు అనుకో, అప్పుడు ఈ షాక్ వేవ్ థెరపీ కనుక చేయించుకున్నట్లయితే దీంట్లో ఈ బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అయ్యింది పెన్నిస్కి. ఈ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి వాళ్ళకి న్యాచురల్గానే ఎరెక్షన్స్ పెరగడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ షాక్ వేవ్ థెరపీ అనేది జనరల్గా అందరిలోనూ అవసరం ఉండదు. ఎవరైతే సెక్షువల్గా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటా ట్యాబ్లెట్స్ వాడుతున్నా సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారో అటువంటి వాళ్ళలో ఈ ట్రీట్మెంట్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఇది విజయవాడలో మా దగ్గర చాలా ఫ్రీక్వెంట్గా చేసే ప్రొసీజర్ అనమాట. ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో ఆల్మోస్ట్ ఎవ్రీ పేషెంటు సెక్షువల్గా చాలా సాటిస్ఫైడ్గా ఉంటారు. ఈ ట్రీట్మెంట్ కాస్ట్ వచ్చేసేటప్పటికి మినిమమ్ 4 to 6 సెషన్స్ 4 నుంచి 6 సార్లు చేయించుకోవాల్సి వచ్చింది. ఒక్కొక్కసారికి డిపెండింగ్ అపాన్ పేషెంట్ అవసరాన్ని బట్టి 6,000 నుంచి 7,000 ఛార్జ్ చేయడం జరిగింది. ఇదే ట్రీట్మెంట్ని హైదరాబాద్లో కానివ్వండి లేకపోతే చాలా ప్లేసెస్లో 18,000, 20,000 రూపాయలు కూడా తీసుకుంటున్నారు. యాక్చువల్గా ఈ ట్రీట్మెంట్ అనేది అంత కాస్ట్ అవ్వదు. ఇది మ్యాక్సిమమ్ ఒక్కొక్క సెషన్కి 6,000 to 7,000 రూపీస్లోనే మనం పేషెంట్కి కంఫర్టబుల్గా చేయొచ్చు. ఈ ట్రీట్మెంట్ వల్ల చాలామంది ట్యాబ్లెట్స్ అవసరం లేకుండానే లేకపోతే ఒకవేళ ట్యాబ్లెట్స్ అవసరమైనా చాలా తక్కువ డోస్లో ట్యాబ్లెట్స్ వేసుకోవటం ద్వారానే సెక్షువల్గా ఇబ్బంది లేకుండా వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఎవరైనా సరే ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా ట్యాబ్లెట్లు వాడుతున్నా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వాళ్ళలో ఈ షాక్ వేవ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది. మా దగ్గర చాలా తక్కువ కాస్ట్కే ఈ ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నారో ఒకసారి మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రండి. డెఫినెట్గా మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది. థ్యాంక్ యూ.